నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను ప్రియా కౌశిక్. ఇంతకు ముందు మనం వేదా ఇన్స్టిట్యూట్ నుంచి కొన్ని వీడియోస్ చూసాం. అందులో .NET ఫుల్ స్టాక్ కోర్సెస్ వాళ్ళ దగ్గర ఎలా నేర్పిస్తున్నారు, వాళ్ళకి వేరే ఇన్స్టిట్యూట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు వేదా ఇన్స్టిట్యూట్ నుంచి డేటా అనాలిటిక్స్ అనే కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే మరి ఈ కోర్స్ వీళ్ళ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఇప్పుడు ఈ కోర్స్కి ఎంత మార్కెట్ ఉంది, జాబ్స్ ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు ప్రస్తుతం మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అలీగారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అలీగారు. నమస్తే అండి. సో ఇంతకుముందు మాకైతే కొంచెం .NET మీద ఫుల్ స్టాక్ మీద ఆ కోర్స్ ఏంటి, ఎవరు నేర్చుకోవచ్చు అనే వివరాలు చెప్పారు. ఇప్పుడు డేటా అనాలిటిక్స్ అనేది కొత్త సబ్జెక్ట్ అనుకుంటా కదా మన ఇన్స్టిట్యూట్లో. సో ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు అంటారు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే .NET ఫుల్ స్టాక్ అనేది కంప్లీట్గా మీకు ఏంటంటే ఒక టెక్నికల్ సైడ్, కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం .NET ఫుల్ స్టాక్ లాంటి కోర్సెస్ మనము వేదాలో ఇంట్రడ్యూస్ చేశాము. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో డేటా అనాలిటిక్స్ అనేది చాలా బూమింగ్ ఉందన్నమాట. అంటే చాలా వరకు ఆ సబ్జెక్ట్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం కానీ, మార్కెట్లో జాబ్ ఆపర్చునిటీస్ కానీ చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది అంటే ప్రతి కంపెనీలో మనకు ఒక డేటా అనేది ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ఆ డేటాకి ఏంటి అంటే ఇప్పుడు కంపెనీస్ డిఫరెంట్ సెట్ ఆఫ్ జాబ్ రోల్స్ అనేవి వాళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో మోస్ట్లీ డేటా అనాలిటిక్స్ కోర్స్ ఎలాంటి స్టూడెంట్స్ చేయొచ్చు అంటే వాళ్ళు ఒకవేళ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్నారు, వాళ్ళు డిగ్రీ నుండి ఉన్నారు, దే ఆర్ నాట్ ఇంటూ కంప్యూటర్ సైన్స్, ఓకే. సో కోడింగ్ ఎక్కువ వాళ్ళకు అర్థం కాలేదు. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే కొన్ని స్కిల్ సెట్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళ కోసం. సో ఆ స్కిల్ సెట్స్ బేసిస్గా వాళ్ళకు బేసిక్ మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్. సో మీకు ఏంటి అంటే డేటా అనాలిటిక్స్ ఈజ్ కంప్లీట్లీ సింపుల్ మ్యాథమెటిక్స్ ఎట్ ఇట్స్ కోర్. సో మనకు మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండి మనకు గ్రాఫికల్ స్కిల్స్, కొన్ని అనాలిటికల్ స్కిల్స్ ఉంటే వాళ్ళు కొన్ని కరెక్ట్ సెట్ ఆఫ్ టూల్స్ తీసుకొని వాళ్ళు ఏంటి అంటే డేటా అనాలిటిక్స్లో వాళ్ళు జంప్ ఇన్ అయిపోవచ్చు. యాజ్ ఎ కెరియర్ చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో డేటా అనాలిటిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కెరియర్లో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంకా కొన్ని స్కిల్స్ వాళ్ళు యాడ్ చేసుకుంటే వాళ్ళకు ఒక కంప్లీట్గా డెఫినేటివ్ కెరియర్ పాత్ అనేది బిల్డ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు బేసిక్గా మనము వేదాలో స్టార్ట్ చేస్తుంది ఏంటి అంటే ఆల్రెడీ మీకు తెలిసినట్టు వేదా అనేది ఇట్ ఈజ్ ఏ చైల్డ్ ఆఫ్ ఆల్రెడీ ఏ వర్కింగ్ ఆర్గనైజేషన్. మన దగ్గర ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్లో ఉన్న డెవలపర్సే స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళ నుండే ట్రైన్ అవుతున్నారు. సో మన ఆర్గనైజేషన్లో డేటా అనాలిటిక్స్ ఒక వింగ్ ఉంది. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం ఏం ఆలోచించాము అంటే ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్గా కోడింగ్ వైజ్ వెళ్తున్నాము, అలానే డేటా అనాలిటిక్స్ కూడా చాలా మందికి వర్క్ అవుతుంది, చాలా మందికి యూజ్ అవుతుంది, స్టూడెంట్స్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మనం అనుకున్నాము. సో బేసిక్గా ఇప్పుడు మనం డేటా అనాలిటిక్స్లో మెయిన్గా స్టార్ట్ చేస్తుంది ఏంటి అంటే పవర్ బిఐ అనే ఒక స్కిల్ సెట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ విజువలైజేషన్ టూల్స్. సో మన కంపెనీస్లో ఉన్న డేటాస్ అన్నిటినీ మనం కొలాజ్ చేసుకొని జస్ట్ నార్మల్ యూజర్స్కి డేటా అనేది అర్థం కాదనమాట. సో వాటిని ఏంటంటే ఒక మంచిగా పిక్టోగ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనం ఏంటంటే చాట్స్, గ్రాఫ్స్లా రిప్రజెంట్స్ చేస్తాము. సో ఇప్పుడు మనమైనా కొన్ని అప్లికేషన్స్ యూస్ చేసినప్పుడు డాష్బోర్డ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మనకు నీట్గా ఒక గ్రాఫికల్ ఫార్మాట్లో పై చార్ట్స్లో ఏంటంటే వాళ్ళు డేటా చూపిస్తారు. అంటే ఇది UI UX రిలేటెడ్ ఉంటుందంటారా? సో UI UX రిలేటెడ్ అంటే వీటికి మనకు డెఫినెట్గా ఆ స్కిల్ సెట్ అవసరం ఉందన్నట్టు ఏమి ఉండదు. జస్ట్ పవర్ బిఐ అనే ఒక టూల్ నేర్చుకుంటే సరిపోయింది. అది ఇందులోనే ఇంక్లూడ్ చేసి చెప్తారా? అవును. సో పవర్ బిఐ అనేది నేర్పిస్తాము. సో దాంతో పాటు సీక్వెల్ అనే స్కిల్స్ కూడా నేర్పిస్తాము. సీక్వెల్ ఏంటి అంటే ప్రతి డేటా స్టోర్ చేయడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ని ఏంటంటే డేటాబేస్ అంటారు అనమాట. సో ఆ డేటాబేస్ని మేనేజ్ చేయడము, అడ్మినిస్ట్రేట్ చేయడము, లేదంటే ఆ డేటా నుండి దాంట్లో డేటా అసలు మనం ఎలా పుల్ చేసుకోవచ్చు అవన్నీ ఇక్కడ నేర్పిస్తాం అనమాట. సో దానికి కావాల్సిన మెయిన్ స్కిల్ సెట్స్ ఏంటి అంటే పవర్ బిఐ, సీక్వెల్. సో పవర్ బిఐ బేసిస్ కానీ చాలా రోల్స్ ఉంటాయి అన్నమాట. సో మనము జస్ట్ పవర్ బిఐని టార్గెట్ చేయకుండా డేటా అనాలిటిక్స్లో పవర్ బిఐ ఎలా యూజ్ అవుతుంది, డేటా అనాలిటిక్స్లో సీక్వెల్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, సో వీటితో పాటు ఇంకా ఏ టూల్స్ నేర్చుకుంటే వాళ్ళు ఎన్ని కెరియర్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. సో డేటా అనాలిటిక్స్కి ఏంటి అంటే నాట్ ఓన్లీ పవర్ బిఐ, సీక్వెల్, చాలా టూల్స్ ఉంటాయి. సో ఈ బేసిక్ అండర్స్టాండింగ్ అంటే డేటా అనాలిటిక్స్ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళు ఏంటంటే ఈ టూల్స్లో ఇంకా వాళ్ళు ఇన్డెప్త్కి వెళ్ళి వాళ్ళు నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఈ టూల్స్ ఏంటి అంటే దే ఆర్ నాట్ టూ డిఫికల్ట్ టు లర్న్. సో చాలా సింపుల్గా ఉంటాయి అన్నమాట.
జస్ట్ మనం నేర్చుకొని ఆ టూల్స్ నుండి స్టార్ట్ చేసాము అంటే వీ కెన్ స్టార్ట్ అవర్ కెరియర్స్ ఇన్ డేటా అనాలిటిక్స్. ఓకే. సో, ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండే స్ట్రాంగ్ మ్యాథ్స్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్ మ్యాథ్స్ నాలెడ్జ్ ఉండి కొంచెం ఈ ఇంట్రెస్ట్ ఉంటే గనుక చాలు దే కెన్ లెర్న్ ఈజీలీ డెఫినెట్లీ. డేటా అనలిటిక్స్. Yes. అండ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ కోర్స్ చేయొచ్చు అనే కదా అర్థం దానికి. అండ్ మిడిల్ ఆఫ్ ది కెరియర్ ఆల్ ఆఫ్ ది సడన్ వాళ్ళు ఇందులోకి జంప్ అవ్వాలి, ఐటీ బ్యాక్‌గ్రౌండ్‌లోకి రావాలి అనుకున్న వాళ్ళు కూడా రావచ్చా? ఎస్, డెఫినెట్గా వాళ్ళైనా రావచ్చు. సో బేసిక్గా ఏంటంటే లిమిటేషన్స్ అంటూ లేవు దీనికి. ఏజ్ లిమిట్ అలా ఏం లేదు. సో మోస్ట్లీ పీపుల్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు మనం మార్కెట్లో ఉన్న కంపెనీస్ రిక్వైర్మెంట్ ప్రకారంగా గ్రాడ్యుయేట్ అంటే ఇట్స్ బెటర్. సో ఇన్ కేస్ గ్రాడ్యుయేట్ పర్స్యూ చేస్తున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే డైరెక్ట్గా ఇండస్ట్రీలోకి జంప్ ఇన్ అవ్వాలి, జాబ్స్లోకి రావాలి అనుకుంటే వాళ్ళు వైల్ పర్సూయింగ్ ది గ్రాడ్యుయేషన్స్ వాళ్ళు ఇవి మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. రైట్. ఒక పక్క చదువుకుంటూ కూడా ఈ కోర్స్ చేస్తే ఇమ్మీడియట్గా ఎడ్యుకేషన్ అయిపోగానే దే కెన్ అటెండ్ ఫర్ ద ఇంటర్వ్యూస్ అండ్ గెట్ ద జాబ్ ఇన్ దిస్ డేటా డెఫినెట్లీ. రైట్. అండ్ ఇది మొత్తం కోర్స్ ఎన్ని అవర్స్ ఉంటుంది? సో నార్మల్గా ఏంటి అంటే డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ చెప్తాను నేను. నార్మల్గా డ్యూరేషన్ ఏంటి అంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 to 3 months టు కంప్లీట్ దిస్ కోర్స్. ఓకే. అండ్ పర్ డే వీళ్ళకి వచ్చేసి ఒక 1.5 hour క్లాస్ అయితే సరిపోతుంది. మిగతా 3 to 4 hours దే నీడ్ టు ప్రాక్టీస్. ఓకే. సో వేదాలు మనం ఏంటి అంటే ఒక రియల్ వర్క్ టైం ఎన్విరాన్మెంట్ అనేది ఇస్తున్నాము స్టూడెంట్స్కి. సో వాళ్ళకి ఏంటి అంటే జస్ట్ మనము క్లాస్ చెప్పేసి వదిలేయకుండా మన దగ్గర వర్క్ చేస్తున్న జూనియర్ డెవలపర్స్ని మెంటర్స్గా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు సీనియర్ డెవలపర్స్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ క్లాస్ తీసేసుకుంటారు, సబ్జెక్ట్ అనేది 1.5 hour వరకు కవర్ చేసేస్తారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కింద వర్క్ చేస్తున్న టీమ్ మెంబర్స్ జూనియర్స్ వచ్చి టేకప్ చేసుకుంటారనమాట. వాళ్ళకి ఏదైనా స్కిల్ సెట్లో డౌట్స్ ఉన్నా లేదంటే ప్రాక్టీస్లో ఏదైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లియర్ చేసుకొని నేర్పిస్తారనమాట. సో కంప్లీట్గా ఏంటి అంటే థియరిటికల్ ఓరియంటెడ్ కాకుండా మనం వేదాలు ప్రాక్టికల్ ఓరియంటెడ్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అండ్ వాళ్ళు క్లాస్ అయిపోయాక కూడా 2 to 3 hours అక్కడే ఉండి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అనేది లాస్ట్ టైం నేను విన్నాను. రియల్లీ ఎలా అంటే కనుక కొంచెం స్పేస్ దొరికిందా ఇంకొంతమంది స్టూడెంట్స్ని అకామిడేట్ చేసేసి డబ్బులు దండుకుందామని అనుకుంటారు తప్ప ఇలా స్టూడెంట్స్కి నిజంగా ఎక్స్పీరియన్స్ రావాలి, మన ఇన్స్టిట్యూట్ నుంచి మంచి కోర్స్ అందియాలి అన్న ఉద్దేశంతో ఎవరు ఉండరు. సో దట్ ఈస్ రియల్లీ అ గుడ్ థింగ్. అంటే మేము మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటి అంటే స్కిల్ సెట్. స్టూడెంట్స్కి బయట మార్కెట్లో స్కిల్ సెట్ అనేది బిల్డ్ చేసుకోవడం బాగా కష్టంగా ఉందని చెప్పేసి మనం వేదా స్టార్ట్ చేసాము. సో ఇక్కడ మనం ఏంటి అంటే బిజినెస్ పర్స్పెక్టివ్గా కాకుండా స్టూడెంట్స్కి స్కిల్స్ బిల్డ్ చేయాలనే పర్స్పెక్టివ్తో ఆలోచిస్తున్నాం. అందుకే ఇప్పుడు మీరు చూసుంటే మా దగ్గర సీట్స్ కూడా చాలా లిమిటెడ్ అనమాట. మన బ్యాచ్కి ఓన్లీ 30 సీట్సే ఉంటాయి. అవునా? ఓకే. లిమిటెడ్ సీట్స్ ఓన్లీ 30. రైట్. సో ఇప్పుడు మీకు 30 సీట్స్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే వచ్చిన స్టూడెంట్స్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ వాళ్ళ ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా అప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ. సో బేసిక్గా ఏంటంటే జస్ట్ వాళ్ళని మనం కోర్స్ నేర్పించేసి వదిలేయడం కాకుండా వాళ్ళకి నిజంగానే స్కిల్ సెట్ ఎలా బిల్డ్ దిస్ ఇస్ ద రియల్ ప్రాబ్లమ్ ఫర్ స్టూడెంట్స్. అమీర్పేట్ ఇన్స్టిట్యూట్ అనగానే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఒక పెద్ద ఒక హాల్ ఉంటుంది, ఆ హాల్లో ఎంతమంది స్టూడెంట్ ఒకేసారి వేసేసి పెద్ద స్క్రీన్స్ పెట్టేసి చెప్పేస్తారు అని చెప్పేసి. సో మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఫర్ 30 స్టూడెంట్స్ అనమాట. స్కూల్లో ఎలా అయితే ఇండివిజువల్ కేర్ ఉంటుందో సో ఇక్కడ కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళ పిల్లలకి ఇలాంటి స్కిల్ సెట్స్ వల్ల బెనిఫిట్ అవ్వాలి, జాబ్స్ తొందరగా దొరకాలి. సో దే హ్యావ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అనమాట. మన దగ్గర లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ పర్సూయింగ్ ఉన్న వాళ్ళు మనతో రీచ్ అవుట్ అయ్యి డైరెక్ట్గా వాళ్ళు సీట్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలకైతే ఓకే వాళ్ళు చదువుకుంటారు, ఈవినింగ్ వచ్చి కోర్స్ నేర్చుకుంటారు. ఓకే. ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఇందులో నాలెడ్జ్ తెచ్చుకొని ఐటీ సైడ్ టర్న్ అవుదాము అని అనుకునే వాళ్ళకి ఆన్లైన్ కోర్సెస్ కానీ లేకపోతే వాళ్ళకంటూ టైమింగ్స్ ఏమన్నా వేరేవి పెట్టారా? అలా ఏమన్నా ఉందా? డెఫినెట్గా ఇప్పుడు మన మెయిన్ గోల్ ఏంటి అంటే స్కిల్ సెట్, ప్రాపర్ టెక్నికల్ స్కిల్ సెట్ బిల్డ్ చేయడం. స్టూడెంట్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఒకసారి గ్రాడ్యుయేషన్ అయిపోయింది డెఫినెట్గా టెక్నికల్ సైడ్ వెళ్తారు అందరూ అనే గ్యారంటీ ఉండదు. సో నార్మల్గా ఏంటి అంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ చూసుకోకుండా జంప్ ఇన్ అయిపోతారు అనమాట. సో అలా వర్క్ చేస్తున్న వాళ్ళకి మనం ఏంటంటే ఆన్లైన్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. సో వాళ్ళ వర్కింగ్ అవర్స్ కన్వీనియన్స్ పట్టుకొని ఇన్ కేస్ వాళ్ళకి ఓన్లీ వీకెండ్ బ్యాచెస్ కావాలంటే మనం వీకెండ్ బ్యాచెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓన్లీ వాళ్ళకి డెఫినెట్గా పర్ డే ఓన్లీ 2 hours ఎలోకేట్ చేయగలుగుతారు. ఈవినింగ్లో అంటే కస్టమ్ టైమింగ్స్ అనమాట. సో బేస్డ్ ఆన్ వాళ్ళు అవైలబిలిటీ పట్టుకొని మనము మన టైమింగ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటున్నాము.
సో వాళ్ళకి కావాల్సిన టైమింగ్స్లో మనము బ్యాచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు. రైట్. అండ్ వాట్ అబౌట్ ద లాంగ్వేజ్ స్కిల్స్, లైక్ ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీగా, అది కూడా ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తారా మీరు? ఎలా ఉంటుంది దీనికి? సో బేసిక్గా యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి అంటే మన దగ్గర స్కిల్స్ ఉన్నా అవి చెప్పుకోగలగాలి. సో మోస్ట్లీ ఎంఎన్సీస్ ఏంటి అంటే దే ఆల్వేస్ లుక్ ఫర్ కమ్యూనికేషన్స్. ఓకే, బాగా కమ్యూనికేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నా మనం చెప్పుకోలేకపోతే ఇట్స్ నాట్ టూ గుడ్ అనమాట. సో అందుకే మనం ఏంటంటే సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మన ఇన్స్టిట్యూట్లో. సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ ఏంటి అంటే వీకెండ్ బ్యాచెస్ ఉంటాయి. అంటే వెరీ వెల్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్, ఇంగ్లీష్ లిటరేచర్లో వాళ్ళు బాగా ట్రైన్ అయిన వాళ్ళని మనం తీసుకున్నాము అనమాట మన దగ్గర ట్రైన్ చేయడానికి. సో స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ దగ్గర నుండి రియల్ టైమ్ మాక్ ఇంటర్వ్యూస్ వరకు అన్నీ మనం ప్రిపేర్ చేస్తున్నాము. సో వీక్లీ వన్స్ వాళ్ళకి టెస్ట్ ఉంటుంది. సో దాంట్లో వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దేర్ మాక్ ఇంటర్వ్యూస్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారని దాన్ని బట్టి వాళ్ళకి మనము ఫీడ్బ్యాక్స్ కూడా షేర్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు ఏ క్రైటీరియాలో ఏ పాయింట్లో ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా మనం చెప్తున్నాం స్టూడెంట్స్కి. దానివల్ల ఏంటంటే వాళ్ళు వర్క్ చేసుకొని ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము ఇన్స్టిట్యూట్లో. ఓకే. అయితే ఇక్కడ డేటా అనలిటిక్స్ అమ్మో వద్దు, కొంచెం వరకే కెరియర్ బాగానే ఉంటుంది కానీ తర్వాత పెద్దగా ఏం చెప్పుకోదగ్గ కెరియర్ కాదు డేటా అనలిటిక్స్ అని అనేసి అంటూ ఉంటారు. దానికి మీరు ఏమంటారు? సో ఇప్పుడు డేటా అనాలిటిక్స్ అనేది ఒక డెఫినేటివ్ కెరియర్. అది ఫ్యూచర్ కాదు, పాస్ట్ కాదు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఓకే, సో మీరు ఒకవేళ చూసుంటే ఈ మధ్య మనం చూస్తూ ఉంటాము. ఓకే, ఎంఎల్, ఏఐ, ఓపెన్ ఏఐ, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తూ ఉంటారు. సో అది చాలా బూమింగ్. సో దానికి కోర్ కాన్సెప్ట్ కూడా ఏంటి అంటే డేటా అనాలిసిసే. ఓకే, వాటి వెనకాల కూడా ఏం జరుగుతాయి అంటే బేసిక్ క్యాల్కులేషన్స్ జరుగుతాయి. సో డేటా ఈజ్ ఫ్యూచర్. ఓకే, ఇది నేను చెప్తుంది కాదు, యాక్చువల్గా అమెరికన్స్ నుండి మన ఇండియన్స్ వరకు చాలా వరకు యూనివర్సిటీస్లో కూడా డేటా అనాలిసిస్ మీద ఒక డెఫినేటివ్ సబ్జెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ బూమింగ్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి బూమింగ్ ఉంది అండ్ ఇట్ విల్ బీ ఇన్ ఫ్యూచర్. సో దాట్స్ ఫర్ షూర్. ఇది నేను చెప్తుంది కాదు, రీసెర్చ్ అనేది చేసి చాలామంది సైంటిస్ట్, చాలామంది లిటరేచర్స్ వాళ్ళంతా రీసెర్చ్ చేసి ఇప్పుడు సబ్జెక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు డేటా అనాలిసిస్ పైన యూనివర్సిటీస్లో. సారీ. సో ఇప్పుడు కెరియర్ గురించి ఆలోచించుకోవాలి అనుకుంటే రైట్ నౌ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెరియర్. మీకు అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ స్కిల్స్ ఐటీలో వెళ్ళాలి అనుకుంటే జస్ట్ కోడింగ్ ఉండాలి అనే డెఫినేటివ్గా మనకు కోడింగ్ ఉండాల్సిన అవసరం లేదు. డేటా అనాలిసిస్ స్కిల్స్తో కూడా మనం ఐటీలో వెళ్ళగలుగుతాము అని చెప్పడానికి చాలా రీసెర్చర్స్ సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో వాటి బేసిస్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఫ్యూచర్లో కూడా దీనికి బాగా పొటెన్షియల్ ఉంది. ఓకే, ఇప్పట్లో అయిపోయే కెరియర్ అయితే కాదు. రైట్. సో లాస్ట్గా ప్రతి ఒక్కరు ఒక ట్రైనింగ్ ఏదైనా తీసుకున్నాము అంటే జాబ్ గురించి చాలా ఆలోచిస్తారు. అంటే జాబ్ గురించే కొన్ని నేర్చుకునేవి కూడా ఉంటాయి, ట్రైనింగ్స్ చేసే వాళ్ళు కూడా. సో ఎన్ని ట్రైనింగ్స్ తీసుకున్నా కానీ జాబ్ అష్యూరెన్స్ కోసం చూస్తూ ఉంటారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి. 100% ప్లేస్మెంట్ అని అంటూ ఉంటారు కదా. సో ఈ కోర్స్ చేయడం వల్ల 100% ప్లేస్మెంట్ వస్తుందంటారా స్టూడెంట్స్కి? ఓకే, సో 100% ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటి అంటే మనం 100% జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తాము అని చెప్పేసి ఇన్స్టిట్యూట్స్ చూస్తూ ఉంటాము. బట్ సింపుల్గా మనం ఒక రకంగా చూసుకుంటే స్టూడెంట్ స్కిల్ సెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో మేమేంటి అంటే స్టూడెంట్స్కి కావాల్సిన స్కిల్ సెట్ మీద గ్యారంటీ ఇస్తున్నాము. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు డెఫినెట్గా ఈ స్కిల్ సెట్స్ అనేవి 100%గా బాగా ప్రిపేర్ చేస్తాము అనే అష్యూరెన్స్ మేము ఇస్తున్నాము. సో వాళ్ళ స్కిల్ సెట్ రైట్ వేలో అప్లై చేశారు అంటే వాళ్ళకి జాబ్స్ అనేవి డెఫినెట్గా ఉన్నాయి. జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మేము డిసైడ్ అయిన ఈ కోర్సెస్ ఏంటి అంటే మీకు మార్కెట్లో చాలా డిఫరెంట్ రోల్స్లో డిఫరెంట్ వేస్గా ఆపర్చునిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళు ఈ స్కిల్ సెట్ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకున్నారు అంటే వాళ్ళకి జాబ్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. ఓకే, రైట్. సో ఇది డేటా అనాలిటిక్స్. సో ఎవరైనా కానీ ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. అండ్ మీ సైడ్ నుంచి అయితే కంప్లీట్గా మీరు హెల్ప్ చేస్తారు స్టూడెంట్ ట్రైనింగ్లో, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు. సో మోస్ట్లీ మేమందరం మామూలుగా అట్రాక్ట్ అయ్యేదే దాని గురించి అనమాట. 100% గ్యారంటీ, మీరు ఈ కోర్స్ చేస్తే చాలు రేపు పొద్దున వరకల్లా జాబ్ వచ్చేస్తుంది. సో అలాంటి ఫేక్ ప్రామిసెస్ అయితే చేయట్లేదు అంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, వేదా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ అలీ గారు. థ్యాంక్ యూ.